హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ఏఏ ఫార్మ్ యూట్యూబ్ ఛానల్. మనకు నిన్న ఎయిమ్స్ సిఆర్ నుంచి 3,000 పైన ఫార్మసిస్ట్లో జాబ్ రిలీజ్ జరిగింది. అంటే దాదాపుగా 19 ఇన్స్టిట్యూట్లో అయితే ఈ ఫార్మా జాబ్స్ అయితే రిలీజ్ జరిగింది. ఈ వీడియోలో ఎయిమ్స్ సిఆర్ఏ పోస్ట్ వివరాలు పూర్తిగా తెలుసుకుందాం. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మనకు అప్లికేషన్ ఎప్పటి నుంచి స్టార్ట్ అయిందంటే 12th జూలై నుంచి స్టార్ట్ అయింది. ఈ మంత్ 31 జూలై వరకు ఎండ్ అయిపోతుంది. నెక్స్ట్ వచ్చేసి ఎగ్జామ్ వచ్చేసి 25 నుంచి 26 ఉంటుంది. నెక్స్ట్ ఎయిమ్స్ జాబ్ పోస్ట్ డీటెయిల్స్ వీడియోలు చూద్దాం. మనకు వచ్చేసి ఎయిమ్స్ జాబ్ వచ్చేసి ఓటీ టెక్నీషియన్ కింద పడ్డాయి. నెక్స్ట్ వచ్చేసి ఫార్మసిస్ట్ గ్రేడు, డిస్పెన్సింగ్ అటెండెంట్, ఫార్మా కెమిస్ట్, కెమికల్ ఎగ్జామినేషనరు, అలోపతిక్ ఫార్మసిస్ట్ కింద రిలీజ్ జరిగింది. దీంట్లో వచ్చేసి మనకు టోటల్గా వచ్చేసి 21 జాబ్స్ అయితే రిలీజ్ అయ్యాయి. అది డిఫరెంట్ స్టేట్ల నుంచి. దీంట్లో మన ఏపీ నుంచి కూడా రిలీజ్ జరిగింది. మన ఏపీ నుంచి వచ్చేసి సీరియల్ నెంబర్ వచ్చేసి 13 ఫార్మసిస్ట్ అలోపతిక్. ఇది వచ్చేసి ఈఎస్ఐ ఆంధ్రప్రదేశ్ కింద పడ్డది. దీంట్లో వచ్చేసి టోటల్ పోస్ట్ వచ్చేసి మనకి ఎన్ని పడ్డాయంటే 5 పోస్టులు రిలీజ్ జరిగింది. నెక్స్ట్ వచ్చేసి సీరియల్ నెంబర్ 27 ఫార్మసిస్ట్ అలోపతిక్ ఈఎస్ఐ తెలంగాణ నుంచి 2 పోస్టులు అయితే జరిగింది. రిమైనింగ్ పోస్టులు చూద్దాం. ఉత్తరాఖండ్ నుంచి 6 పోస్టులు, రిషికేష్ నుంచి 12 పోస్టులు, నెక్స్ట్ ఎయిమ్స్ భోపాల్ నుంచి 1 పోస్టు, బతిందా నుంచి 3 పోస్ట్స్, జమ్మూ నుంచి 3 పోస్టులు, ఎయిమ్స్ మంగళగిరి గుంటూరు నుంచి 1 పోస్టు, నెక్స్ట్ వచ్చేసి యానం నుంచి 1 పోస్టు, నెక్స్ట్ గోర్ఖపూర్ నుంచి 4 పోస్టులు, ఆంధ్రప్రదేశ్ నుంచి 5 పోస్టు, బీహార్ నుంచి 5 పోస్ట్స్, చండీగఢ్ నుంచి 3 పోస్ట్స్. మ్యాక్సిమం మనకు ఢిల్లీ నుంచి అయితే 108 పోస్టులు ఇవ్వడం అయితే జరిగింది ఈఎస్ఐ నుంచి. నెక్స్ట్ వచ్చేసి గుజరాత్ నుంచి 9 పోస్ట్స్, ఫార్మసిస్ట్ వచ్చేసి అలోపతిక్ 5 పోస్ట్స్, జమ్మూ కాశ్మీర్ వచ్చేసి 5. ఇలా అయితే మల్టిపుల్ జాబ్స్ అయితే రిలీజ్ జరిగింది. ఇవే కాకుండా నాకు ఓటీ టెక్నీషియన్ నుంచి చాలా జాబ్స్ రిలీజ్ అయింది. నెక్స్ట్ దాంట్లో కూడా ఆంధ్రప్రదేశ్ నుంచి 2 పోస్టులు ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ ఢిల్లీ నుంచి 27 పోస్టు. ఇలా మల్టిపుల్ జాబ్స్ అయితే మనకు ఫార్మసిస్ట్ వచ్చేసి ఏఎంసీఆర్ఏ రిలీజ్ జరిగింది. సో మనకు వచ్చేసి 11, 12 వచ్చేసి మన కేటగిరీ అంటే ఫార్మసిస్ట్ కింద రిలీజ్ జరిగింది. ఇవే కాకుండా చాలా మల్టిపుల్ జాబ్స్ కూడా ఉన్నాయి. ఇంట్రెస్ట్ ఉన్న అభ్యర్థులు రిమైనింగ్ పోస్ట్ కూడా అప్లై చేసుకోవచ్చు. ఇప్పుడు పూర్తి డీటెయిల్స్ చూద్దాం. మనకు ఏజ్ రిలాక్సేషన్ చూసుకున్నట్లయితే ఎస్సీ ఎస్టీ వాళ్ళకి ఏజ్ రిలాక్సేషన్ 5 years ఉంటుంది. నెక్స్ట్ ఓబీసీకి 3 years ఏజ్ రిలాక్సేషన్ ఉంది. నెక్స్ట్ వచ్చేసి ఎగ్జామ్ ఫీజు చూసుకున్నట్లయితే జనరల్ కేటగిరీ ఓబీసీకి వచ్చేసి 3,000 రూపాయలు అయితే ఉంటుంది. నెక్స్ట్ ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకి 2,000 ఉంటుంది. పిఓడికి అయితే ఎగ్జామ్ అయితే ఏముండదు, అంటే ఎగ్జామ్ ఫీజు ఉండదు. నెక్స్ట్ ఎగ్జామినేషన్ ఎలా ఉందంటే 25, 26 అయితే జరగడం జరుగుతుంది. ఎగ్జామినేషన్ అంటే వచ్చేసి ఇది ఆల్ ఇండియా ఉంటుంది. సో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ స్టేట్ వైజ్ ప్రతి ఒక్క సెంటర్ అయితే రిలీజ్ జరుగుతుంది. సో ఎగ్జామ్ ప్యాటర్న్ వచ్చేసి చూసుకున్నట్లయితే మనకు టోటల్ వచ్చేసి 90 minutes ఎగ్జామ్ ఉంటుంది. నెక్స్ట్ దాంట్లో వచ్చేసి ఎంసీకి వచ్చేసి 100 ఇస్తారు. ఒక బిట్కి వచ్చేసి 4 marks. నెక్స్ట్ దీంట్లో వచ్చేసి జనరల్ నాలెడ్జ్, యాప్టిట్యూడ్, కంప్యూటర్ అవేర్నెస్ 20 marks. రిమైనింగ్ 80 క్వశ్చన్స్ చేసి మనకు ఫార్మా నుంచి ఇవ్వడం జరుగుతుంది. దీంట్లో వచ్చేసి 5 sections ఉంటాయి. సో ప్రతి సెక్షన్కి వచ్చేసి 80 minutes ఉంటుంది. ఎగ్జామ్ వచ్చేసి 90 minutesలో కంప్లీట్ చేయాలి. నెక్స్ట్ ఎగ్జామ్కి మీడియం వచ్చేసి ఇంగ్లీష్, హిందీలో ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ దీనికి వచ్చేసి సేమ్ నాకు చెప్పినట్టు 4 marks, ఈచ్ బిట్కి వచ్చేసి 4 marks, నెగిటివ్ అయితే 1 mark తీసేయడం జరుగుతుంది. నెక్స్ట్ క్వాలిఫై మార్క్స్ ఎలా ఉంటుందంటే అన్రిజర్వేషన్ వచ్చేసి 40 marks, ఈడబ్ల్యూఎస్ 35 marks, ఓబీసీ 30, ఎస్సీ ఎస్టీ వాళ్ళకి వచ్చేసి 30 marks అయితే క్వాలిఫై న్యాచురల్ మార్క్స్ ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి ఎగ్జామ్ ప్యాటర్న్ చూసుకున్నట్లయితే సీరియల్ నెంబరు
11, 12 వచ్చేసి సేమ్ సిలబస్ అయితే ఫార్మ్స్ నుంచి ఇవ్వడం జరుగుతుంది. ఎగ్జామ్ ప్యాటర్న్ వచ్చేసి ఇంగ్లీష్లో ఉంటుంది. సిఆర్ఈలో ఇవే కాకుండా నెక్స్ట్ చాలా జాబ్స్ చూసుకుందాం. ఒకటి అసిస్టెంట్ డైటీషియన్, నెక్స్ట్ వచ్చేసి అసిస్టెంట్ అడ్మినిస్ట్రేటివ్, నెక్స్ట్ జూనియర్ అడ్మినిస్ట్రేటివ్, ఇలా సెవెరల్ జాబ్స్ అయితే ఉన్నాయి. ఇవి ఫార్మసీ అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. సో మీరు ఈ పూర్తి లింక్ వచ్చేసి మన యూట్యూబ్ కామెంట్ సెక్షన్ ఇవ్వడం జరుగుతుంది. మీకు ఇంట్రెస్ట్ ఉంటే మీరు డైరెక్ట్గా ఇక్కడి నుంచే మీరు అప్లై చేసుకోవచ్చు. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. థ్యాంక్ యూ.